గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామ్ని. విద్యా హక్కు చట్టం అమలుకు ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఇక దేశంలో మరక్కడా లేని విధంగా ప్రైవేట్, ఎయిడెడ్, కార్పొరేట్ స్కూళ్లలో పేద పిల్లల అడ్మిషన్స్ కు ప్రవేశం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉచితంగా 90,000 సీట్లు పేద పిల్లలకు దక్కనున్నాయి. చట్టం అమలు దేశంలో ఎక్కడా ఎందుకు కల్పించడం లేదు? ఏపీలో మాత్రమే ఆచరణలోకి తెస్తున్నారా? గత ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయలేకపోయాయి? నిజంగానే పేద విద్యార్థులకు లబ్ధి జరుగుతుందా, లేదంటే ఎలక్షన్ స్టంటా? ఇదే వాటి క్వశ్చన్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి గెస్ట్ అవైలబుల్ ఉన్నారు మనకి. ఒక్కసారి వైసీపీ నుంచి అనుపరెడ్డి విజయ్ గారు అండ్ కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు, ఇక జనసేన నుంచి లక్ష్మణ్ రావు గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి వైసీపీ దగ్గరికి వెళ్దాం. అన్నపరెడ్డి విజయ్ గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఓకే, అయితే ఒక్కసారి మనం టీడీపీ దగ్గరికి వెళ్దామండి. టీడీపీ దగ్గరికి వెళ్దాం ఒక్కసారి. సురేంద్ర నాయుడు గారు, నమస్తే అండి. చూశారు కదా, సీఎం జగన్ మనకి ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం 2009కి అమెండ్మెంట్ చేస్తూ 2004 అమెండ్మెంట్. సో దీనిలోని సెక్షన్ 12 సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ సి ప్రకారం అంటే ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళ పిల్లలకి విద్యా హక్కు, ప్రైవేట్ కావచ్చు, ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మొత్తంగా ఒక 90,000 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మరి ఎలా స్పందిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి నాతోటి మిత్రులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటివన్నీ కూడా ఇదేదో ఉంటారు, ఏదో అంటారు పెద్దవాళ్ళు సాయమంతా, మాకు మామూలుగా రాయలసీమలో అంటారు నేతి బీరకాయ అంటారు. అంటే బీరకాయ పేరు మాత్రమే నేతి బీరకాయ, కానీ దాంట్లో నెయ్యి ఉండదు. అంతే ఇతను చెప్పేటివన్నీ కూడా. ఈయనకి ఇంత పేద విద్యార్థుల మీద ప్రేమ, అభిమానము పొంగి పొరలి గంగా నది లాగా ప్రవహిస్తా ఉంటే 5 సంవత్సరాలు ఈయన పరిపాలనిస్తున్నాడు. 5 సంవత్సరాల నుండి ఏమి సాధించావయ్యా? ఈ 5 సంవత్సరాలు కనపడలేదా పేద విద్యార్థులు ఇబ్బందులు ఉన్నారని? ఎందుకయ్యా తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు పేద విద్యార్థులకు విదేశీ విద్య ప్రవేశపెట్టింది. విదేశీ విద్య పేరుతో 10 లక్షల వరకు పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు అందరూ కూడా విదేశాల్లో పోయి గ్రాడ్యుయేట్ చదువుకోవాలా అనే కళను ఫలించే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు చేశారు. మీరు వచ్చిన వెంటనే ఏం చేశారు? పూర్తిగా విదేశీ విద్యను ఎత్తేశారు. అదేవిధంగా ఈ కాపులు ఎవరైతే ఉన్నారో ఈ కాపులకు కూడా విదేశీ విద్య ప్రవేశపెట్టారు. ఆ కాపులకు కూడా విదేశీ విద్య పెరిగేశారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ రోజుటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల్లో అట్టడుగున ఉన్నటువంటి విద్యార్థులకు కానీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి విదేశాల్లో చదువుకోవాలా అనే కలలు కంటున్నటువంటి విద్యార్థులకు కానీ ఎంత సహాయం చేశారు? ఏమి చేశారు మీరు? తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉండేటప్పుడు ఎక్కడైనా కూడా ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో వాళ్ళు ఎంతైనా కానీ కాలేజీలో సీటు తెచ్చుకుంటే చాలు, ఆ కాలేజీలో 1,00,000, 2 లక్షల, 3 లక్షల డైరెక్ట్ గా కాలేజీ అకౌంట్ కు ప్రభుత్వం నుండి వెళ్ళిపోతా ఉండింది. విద్యార్థులకు కానీ విద్యార్థి తల్లిదండ్రులకు కానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేది. దాంతో పాటు మెస్ అలవెన్స్ ఇచ్చేవారు, పాకెట్ మనీ అలవెన్స్ ఇచ్చేవారు. ఇవన్నీ ఇస్తూ విద్యార్థుల్ని బ్రహ్మాండంగా చదివించేసి విద్యార్థులు చదువుకొని వాళ్ళ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రాకపోతే వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళని వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం ఎవరెవరు దేంట్లో నిస్సార్థులు అవుతున్నారు, దేంట్లో ఉత్తీర్ణులు అవుతున్నారు అని చూసి వాళ్ళకు ఆ ఉద్యోగం కల్పించే విధంగా స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టాం. ఇవన్నీ ఏమైనాయి? ఇప్పుడు ప్రజల మీద, విద్యార్థుల మీద, పేద బడుగు బలహీన వర్గాల మీద మీకు అంత ప్రేమ, అభిమానం ఉంటే
మీరు ఎందుకు ఇంతకాలం వెయిట్ చేశారు, ఇంతకాలం ఏం చేయలేదు? అంటే ఎందుకు ఫీజు వీళ్ళేమంటున్నారంటే రియంబర్స్మెంట్ తీసేశారు? 5 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి అంటే ఆ టైంలో ఉన్న వాళ్ళకి అడ్మిషన్ ఫ్రీ అంటున్నారు. ఇప్పుడు 5 నుండి 6 సంవత్సరాలు ఉండే పిల్లలకి ఏ స్కూల్లో అయినా ఫ్రీయే. వీళ్ళేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది లేదులేండి, అడ్మిషన్ మేము 5 నుండి ఫ్రీ 6 లేదులేండి సంవత్సరాలు అడ్మిషన్. మేడం 5 నుండి 6 సంవత్సరాలు ఉండేటువంటి పిల్లలకి తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు మేము కూడా స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాం. వాళ్ళకి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాం. ఆ స్కాలర్షిప్ తో చదువుకుంటా ఉన్నారు. వీళ్ళు 90 సీట్లు ఫ్రీయో ఏదో చెప్తున్నారు. అదేదో 90,000 చెప్తున్నారు. సీట్స్ ఫ్రీ మిగతా వాళ్ళంతా అంటున్నారు. ఏం కావాలా మేడం? 90,000 సీట్స్ ఎవరైతే ఇప్పుడు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కుటుంబాలు ఉంటారో వాళ్ళ పిల్లలకి ఫ్రీ 90,000 సీట్స్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టోటల్ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉండే పిల్లలు 90,000 మంది ఉన్నారా? అది కూడా వాళ్ళు ఒక డేట్ మెన్షన్ చేశారు. వెనుకబడిన పిల్లలు డేట్ కదా? మెన్షన్ చేశారు, మార్చ్ 5 నుంచి 25 లోపు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని. అదే మేడం, ఇప్పుడు వీళ్ళు చెప్పేదంతా శ్రీనంగ నీతులు, కానీ ఆచరణలో ఏమీ ఉండదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వచ్చేసినాయి. ఎన్నికలకు దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏదో ఒక మాట చెప్పి బురుడి కొట్టించాల ప్రజల్ని. ఇంతకు ముందు కూడా ఆయన పాదయాత్రలు ఇదే మాట చెప్పాడు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నాడు, సాగదీసినాడు. 4 సంవత్సరాల తర్వాత పింఛన్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి అందరికి కూడా ఉచిత వసతి కల్పిస్తూ వాళ్ళకి హాస్టల్ వసతి అంతా ఫ్రీగా చేస్తాను, అదే విధంగా ఉద్యోగ అవకాశాలు బాగా కల్పిస్తాను, మంచి చదువు చదువుకునే వరకు టోటల్ డబ్బులు నేనే కడతానన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎంతమంది విద్యార్థులకు వీళ్ళు డబ్బులు కట్టారు, ఎంతమందిని చదివించారు, ఎంతమంది స్కాలర్షిప్ ఇచ్చారు? అదే విధంగా ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకొక మాట కూడా చెప్పాడు. ఎవరు కూడా ఎక్కడ చదువుకున్నాడు ఏడుండే కంపెనీలలో స్థానిక కోటా కింద 70% రిజర్వేషన్ కల్పిస్తున్నాను. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏడుండే వాళ్ళే ఉద్యోగం చేయాలి ఈ కంపెనీలలో, బయట నుండి వచ్చే వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఈ స్థానిక కోటా కింద 70% అన్నాడు. ఈ స్థానిక కోటా పర్సెంట్ అనేసి వినేసి వేరే రాష్ట్రం వాళ్ళు మనకి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా ఉంటే, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా వేరే రాష్ట్రానికి పోతే, మీ రాష్ట్రంలో ఏమో స్థానిక కోటా కింద 70% మీకే ఉద్యోగాలు అన్నారు, మీరెందుకు మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు? మీరు ఆడపోయి ఉద్యోగం చేసుకోండి, మాకు కూడా ఇక్కడ 70% స్థానిక కోటా ఉంది, మా దగ్గర రావద్దని వాళ్ళు అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏమో ఒక కంపెనీ లేదు. ఈయన దెబ్బ కంపెనీలన్నీ కూడా పారిపోతున్నాయి. అంతే ఈయన చెప్పే మాట. అంటే ఎగ్జాంపుల్ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈయన ఏది చెప్పినా దానికి ప్రామాణికం అనేది ఉండదు. ప్రతి ఒక్కటి చెప్పుతాడు, ఏది చేయడు. రాత్రిలో పడుకొని కలగంటాడు, తెల్లారితో వచ్చి ఎవరో ఒక స్లిప్ రాయిస్తే ఆ స్లిప్ చదివేస్తాడు. మళ్ళా రాత్రిలో పోయి తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుంటాడు. తెల్లవారితో లేచి ఎవరన్నా అడిగారు అనుకో, నిన్న మీరు చెప్పారు ఏమైంది అని, అవునా నేను చెప్పానా, నేను చెప్పలేదే, లేదనుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ముందు చెప్తాడు, మేము అలా అనుకోలేదు ఇలా అనుకున్నాము అని చెప్పి చెప్తాడు. దానికి ఎగ్జాంపుల్ మీకు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పాడు ఆ రోజు. వారంలో అన్న మనం ప్రభుత్వం వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు. దాని మీద ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి ఎందుకు సిపిఎస్ రద్దు చేయలేదు అని అడిగితే, అవును మేము అప్పుడు ఏదో అనుకున్నాము, అవునా ఎట్లా చెప్పినామా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినామా, అయ్యో మేము ఎంత ఇబ్బందిగా ఉంటుంది సిపిఎస్ రద్దు చేయడం అనేది అనుకోలేదు, అప్పుడు ఏదో చెప్పినాము, ఇప్పుడు సాధ్యం కాదు, ఓపీఎస్ పెడతాము అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒకటన్నా ఈయన చెప్పిన మాటకు నమ్మేదానికి ఇంతకు గత చరిత్ర చూస్తే ఒక్క మాటన్నా ఈయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా? ఏదైనా ఒక్క మాటన్నా నిలబెట్టుకుంటే మనం నిజంగా ఈయన చెప్పినాడు, మాట తప్పడు మనం తిప్పడు అని చెప్పి మనం అనొచ్చు. ఈయన చెప్పిన మాట ఏది ఒకటి కూడా లేదే ఆచరణలో. మెగా డిఎస్సి అన్నాడు, అది లేదు. అంటే ఇప్పుడు మీకేమనిపిస్తోంది ఇది పేద పిల్లలకి బడుగు బలహీన వర్గాల పిల్లలకి లబ్ధి చేకూరేదిగా అనిపిస్తోందా, లేకపోతే ఎలక్షన్ స్టంట్ గా అనిపిస్తోందా? అది అంతే మేడం. ఇప్పుడు ముందు అయితే ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసేటప్పుడు ఏదైతే కనపరిచిన వాళ్ళందరినీ లాక్కొని హక్కు చేసుకొని ముద్దులు పెట్టిన తర్వాత అధికారంలోకి వస్తానే మీకు నేను ఏడ చెప్పినాను, ఎప్పుడు చెప్పినాను, ఇవన్నీ చెప్పలా, సిపిఎస్ చెప్పలా, ఆ రాజధాని చెప్పలా, పోలవరం చెప్పలా, మెగా డిఎస్సి చెప్పలా, కంపెనీలు తీసుకొస్తానని చెప్పలా, అదే విధంగా ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పలా, ఇవన్నీ నేనేం చెప్పలేదు.
మీరు అడుగుతున్నారు, ఎందుకు అడుగుతారు మీరు, వీళ్ళందరినీ ఎత్తు లోపలేసేయండి అని చెప్పి ఏ విధంగా లోపలేసేసి పిడిగుద్దులు కుదురుతున్నాడో అంతే ఇది కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి మాటల్లో కూడా నిజం అంతే ఉంటది. ఓకేనండి, ఒక్కసారి మనం జనసేన నుంచి మనకి లక్ష్మణ్ రావు గారు అవైలబుల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి. లక్ష్మణ్ రావు గారు చూశారు కదా, సీఎం వైఎస్ జగన్ 2009లో ఉన్నటువంటి ఏదైతే విద్యా హక్కు చట్టం ఉందో ఆ 25% అనేది, అంటే ఇప్పుడు అమెండ్మెంట్ చేసి 2024లో తీసుకొచ్చారు. సో ఇప్పుడు అమలు చేస్తున్నారు అప్పటిది. సో మరి మీరు ఎలా స్పందిస్తారు? ఇది ఉపయోగపడేది అంటారా, ఎలక్షన్ స్టంట్ అంటారా? మేడం మీ పేరండి? యామిని అండి. యామిని గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరొక 40 రోజుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ ఏదైతే మరి ప్రజలందరూ మనం ఏం చెప్తే నమ్ముతారనే ఒక ఉద్దేశంతో ఇది ఎలక్షన్ స్టంట్ గానే చూడాలి. ఎందుకంటే మెగా డిఎస్సీ ఏమో ప్రతి సంవత్సరం కూడా 6,500 పోస్టులు తీస్తానన్నది జగన్మోహన్ రెడ్డి గారు. మొన్ననే 6,100 మెగా డిఎస్సీ పోస్టులు తీసింది. సరే, 6,100 మెగా డిఎస్సీ పోస్టులు తీసాడంటే దీంట్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా, చదువుకున్న నిరుద్యోగులందరూ కూడా ఆ ప్రకటన పైన ఏమైనా సంతృప్తి చెందారా అంటే అది కూడా లేదు. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉందంటే ఎప్పుడూ లేనట్టు విధంగా, గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేనట్టు విధంగా అక్షరాస్యత అనేది తగ్గిందాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాస్యత ఎంత ఉన్నది ఒకసారి మీరు చూడండి. నన్ను ఏంటంటే మేడం, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్ టెంట్లో ఒక భాగంగానే ఇప్పుడు ఏదైతే 2009లో ఉన్నటువంటి విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చానో అన్నారు. సరే, ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా మేము అడుగుతున్నది ఏంటంటే, ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో, ఏవైతే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో వాటిలో 25% ఫ్రీగా మరి ఎస్సీ బీసీ మైనార్టీలకి ఉచితంగా సీట్లు ఇవ్వాలని ఎప్పటి నుంచో మరి డిమాండ్ ఉందమ్మా. దీన్ని ఎందుకు మరి ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని టేకప్ చేయట్లేదు? ఎందుకు అంటే ప్రభుత్వ అనుసంధానం చేయట్లేదు. ఈ రోజున మనం చూస్తే ఈ రోజున ఎంత నాణ్యత ఉందమ్మా. బైజూస్ విధానాన్ని తీసుకొచ్చారు. సరే, ఈ బైజూస్ విధానంలో మరి ఈరోజు ఎక్కడైతే అది అంటే ఒక నష్టాల్లో ఉన్నటువంటి సంస్థ బైజూస్ వ్యవస్థ, అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, పిల్లలకి మేము ఇంగ్లీష్ బాగా నేర్పిస్తున్నాం అని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంస్థతో టైప్ అయి అందరికీ మరి ఏవైతే మరి ఒక పేర్లు ఇచ్చారమ్మా, దాంతో మంచి చదువు ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పారు. ఎక్కడ కూడా అది జరగట్లా. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళా అసలు ఆ గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నటువంటి టీచర్స్ వాళ్ళ ఆ స్థాయి ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఎటువంటి క్వాలిఫికేషన్ టీచర్స్తో వీళ్ళు మరి ఈ గవర్నమెంట్ స్కూల్లో బోధన జరుగుతుంది అనేది మనం ఈ రోజున మనం వేరే చేసుకోలేం. ఎందుకంటే ఎక్కడ ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుతున్న వ్యక్తులకి స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్పించాలి. మనం 10th, ఇంటర్, డిగ్రీ చదివిన తర్వాత వేరే కాలేజీలకి ఒక ఇంగ్లీష్ మీడియం వెళ్ళేటప్పుడు మనకి స్కిల్ డెవలప్మెంట్ లేనప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాలు రావడం చాలా కష్టం. ఈ పోటీతత్వం ప్రపంచంలో ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి నేర్పించాలమ్మా. ఎప్పటి నుంచి అంటే 10th క్లాస్ నుంచే వాళ్ళ మనలో ఉన్నటువంటి స్కిల్స్ ని డెవలప్ చేస్తే ఇంగ్లీష్ గా ప్రతిదీ కూడా వాళ్ళు ఉద్యోగం వచ్చే ఒక స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే అవేమి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చూడట్లా, ఏదో గుడ్డిగా వెళ్ళిపోయి మన విద్యా వ్యవస్థను కూడా చాలా గుడ్డిగా తీసుకెళ్ళిపోతే ఇక్కడ నష్టపోయేది ఎవరంటమ్మా? ఎస్సీ బీసీ మైనార్టీ. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు. అప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పెద్ద పెద్ద కాలేజీలో పెద్ద పెద్ద స్కూల్లో చదివించుకుంటారో వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ మీడియం, అలాగే వాళ్ళ మీద రుద్దుతారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోద్ది. గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన పిల్లలకి ఇంగ్లీష్ అనేది రావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఏ రంగీలో బోధన చేస్తున్నారు అనేది మనం చూడాలి. ఒకటేనమ్మా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్లో ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి అంటే ఆన్సర్ షీట్లు కూడా స్కూల్ పిల్లలే కొనుక్కోవాలి. వాళ్ళు ఇవ్వట్లా, గవర్నమెంట్ ఇవ్వట్లా, సప్లై చేయట్లా. ఓన్లీ
క్వశ్చన్స్ మాత్రం వాళ్ళు బోర్డు మీద రాస్తే ఆన్సర్ షీట్లు ఏమో మనం కొనుక్కొని తెచ్చుకోవాలని పిల్లలు. ఎప్పుడైనా ఈ పద్ధతి ఉందండి? ఎప్పుడైనా సరే లేదు. మరి ఈ రోజున ఎందుకు ఈ పద్ధతి కొనసాగింది? జగన్మోహన్ రెడ్డి తన డబ్బులు లేక, ఇంకా తల్లిదండ్రులకి ఇది భారమే కదండి. పిల్లలకి ఆన్సర్ షీట్లు కొనివ్వాలి, తీసుకెళ్లాలన్నది. దీని మీద కూడా మేము చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసామమ్మా. మన భక్త సత్యనారాయణ గారు ఒక విషయం అన్నారు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎక్కువ మంది చదువుకోవడం వల్ల నేను ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? పిల్లలు చదువుకోవద్దనా? ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఆ దేశ సంపదలో ముఖ్య భూమిక పోషించేది మాత్రం స్టూడెంట్స్. ఎంత అక్షరాస్యత పెరిగితే అంత డెవలప్మెంట్ ఆ రాష్ట్రంలో ఆ దేశంలో జరుగుతుంది. అది గమనించాలి. కానీ చదువుకోవడం వల్ల నిరుద్యోగులు పెరుగుతున్నారంటే ఈ మన దౌర్భాగ్యం ఏంటంటే మా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే 2 నుంచి 3 లక్షల మంది ఫెయిలియర్ అయిపోయారు. మొత్తం 10th క్లాస్ విద్యార్థులు ఎప్పుడు కూడా లేరు. 2 నుంచి 3 లక్షల మంది ఫెయిలియర్ అయిపోయారంటే అంటే వాంటెడ్ గా చేస్తున్నారంటారా మీరు? ఎంత బాగా పనిచేస్తారో మనం చూస్తాం. లక్ష్మణరావు గారు చెప్పండి. అంటే వాంటెడ్ గా చేస్తున్నారు ఈ ఫెయిల్ అంతా కూడా అంటారా? విద్యార్థుల్ని ఫెయిల్ చేస్తున్నారంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు వాంటెడ్ గా చేస్తున్నారు అన్నది కాదమ్మా. స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో సరైన విద్యా బోధన జరగట్లేదు నా యొక్క అభియోగం. ఏంటంటే ఖచ్చితమైన వీళ్ళు కానీ, ఎందుకంటే అక్కడ ఎన్నో టీచర్స్ కి తెచ్చిన ఏదైతే ఈ బైజూస్ విధానం అవనివ్వండి, ఇంగ్లీషు చెప్పే విధానం అవనివ్వండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా తెలుగు మీడియంలో చదువుకున్న వ్యక్తులు అయి ఉండొచ్చు. వాళ్ళు కూడా ఫ్లూయెంట్ గా కానీ ఇంగ్లీష్ మాట్లాడిన టీచర్స్ అయితే పిల్లలు కూడా ఆ విధంగా బోధిస్తారు. వీళ్ళు తెలుగు మీడియంలో చదువుకునే వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అనేది పిల్లలు కూడా వెళ్ళేసరికి కూడా చాలా లేట్ గా అసలు అర్థం కాదు వాళ్ళకి ఏ విధంగా బోధించాలనేది. ఇటీవల చాలా వీడియోస్ చూసాం, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న వాళ్ళు అమెరికన్ యాక్సెంట్ తో మాట్లాడుతూ ఉన్నటువంటి వీడియోస్ చాలా చూసాం. ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న వాళ్ళు, అవన్నీ ఏమనుకోవాలి? లక్ష్మణరావు గారు, ఇప్పుడు వాళ్ళు ఈ మన గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళు వసతిని కల్పించడం లేదు లక్ష్మణరావు గారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లో రెసిడెన్షియల్ ఏమనియండి, గిరిజన రెసిడెన్షియల్ ఏమనియండి, సైనికులు ఎక్కడ కూడా సరైన వసతులు లేవు. తద్వారా దానికి కూడా వీళ్ళు ఏమంటారు, మన చదువుకునే సరైన గైడ్ లైన్స్ లేవండి. అప్పుడున్న బుక్స్ కానీ ఇప్పుడు ఆ బుక్ సప్లై లో కూడా ప్రభుత్వం కొత్త చూపిస్తుంది. ఎక్కడ కూడా సరైన బుక్స్ కూడా అందించడం లేదు. జగన్మోహన్ రెడ్డి వీటి మీద దృష్టి సారించారు. జగన్ స్కూల్ యూనిఫామ్ కిట్ ఇస్తున్నాను అంటున్నారు. అదేనమ్మా, స్కూల్ యూనిఫాము, తెగిపోయే బెల్ట్, తెగిపోయే బ్యాగు, పనికిరాని ఒక యూనిఫామ్ ఇచ్చేస్తే ఆ స్టూడెంట్ ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడమ్మా. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, చిరిగిపోయిన సొక్కైన తొడుక్కోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కోమని. అంటే నాణ్యమైన పుస్తకం ఉండాలి, నాణ్యమైన చదువు చెప్పే టీచర్లు ఉండాలమ్మా. చదువుని నాణ్యంగా ఇవ్వగలిగే మన శక్తి గల వ్యవస్థలు ఉండాలి. కానీ టీలు మనకి చెట్లు షూలు ఎందుకమ్మా? దేని గురించి అమ్మవి? అంగుళ ఆరుబట్టలు కాదు కదా. నాణ్యమైన వ్యవస్థ, ఏది విద్యా వ్యవస్థ నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది. పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయ్యి చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేగాని మీరు ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని, ప్రైవేట్ కాలేజీల ద్వారా మీరు కమిషన్లు అందుకొని, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కాలేజీల్ని మీరు నిర్వహణ చేయడం జరుగుతుందే తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలు మీరు డెవలప్మెంట్ చేయట్లేదు. ఓకేనండి, ఒక్కసారి మనకి కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఒక్కసారి నమస్తే అండి షేక్ సైదా గారు. నమస్తే యామిని గారు, చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం 2024 అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారు. అంటే 2009లో ఆల్రెడీ ఉన్నదే అది. అయితే ఇప్పుడు దీనిలోని సెక్షన్ 12 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ సి ప్రకారం 25% సీట్లు, అంటే ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. అది ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో అంటే ఇన్ ది సెన్స్ గవర్నమెంట్ స్కూల్స్ పక్కన పెట్టేస్తే వీటిలో వాళ్ళకి ఉచితం. సో అడ్మిషన్స్ ఫ్రీ అంటున్నారు. సో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు?
మా యామిని గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సురేందర్ నాయుడు గారు టీడీపీ నాయకులు, అలాగే వైసీపీ నాయకులు అన్నపరెడ్డి గారు, జనసేన నాయకులు లక్ష్మణరావు గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదో కొండను దొవ్వి ఎలికిన పెట్టిన చందంగా 5 సంవత్సరాల తర్వాత పేద విద్యార్థుల పట్ల నాకు అభిమానం ఉంది, ప్రేమ ఉంది, విద్యార్థులకు మేనమామగా నేనేదో ఈ యొక్క 25% పేద విద్యార్థులకి కార్పొరేట్ స్కూల్లో చేర్పించేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చని చెప్పి మరి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మనం చూసినట్లయితే నిజంగా ఈ ముఖ్యమంత్రి గారికి పేద పిల్లల పట్ల అభిమానమే ఉంటే, వాళ్ళని చదివించాలనేటువంటి భావనే ఉంటే, వాళ్ళకి నిజమైన మేనమామయ్య అయితే, రేపో మాపో దిగిపోయేటువంటి సమయంలో ఇలాంటి ఈ యొక్క ఎగ్జామినేషన్స్ రాసి పిల్లలు మరి ఇళ్ళకెళ్ళేటువంటి సందర్భంలో ఇలాంటి జీవో తీసుకురావటం అనేది ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని. ప్రధానంగా మనం చూసినట్లయితే మీరే చెప్పారు, 2009లో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఈ యొక్క పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ రోజు తీసుకొచ్చినటువంటి పథకం ఇది. మనం చూసాం అనేక మంది పేద విద్యార్థులు మరి చదువుకోవడానికి ఇబ్బంది పడి డ్రాప్అవుట్స్ గా మిగిలిపోయి బాల కార్మికులుగా మారుతున్నటువంటి తరుణంలో విద్య గురించి తెలిసినటువంటి వ్యక్తిగా ఆ రోజు ప్రియతమ నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు విద్యను పేద విద్యార్థులకి, పేద కుటుంబాలకి అందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఆయన ఏదైనటువంటి పథకాలు తీసుకొచ్చాడో మనం చూసాం. ఫీజు రియంబర్స్మెంట్ కానీ మొదలుకొని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకొచ్చినటువంటి విషయం మీరు చూస్తా ఉన్నారు. అయితే ఈనాడు ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు, పాపం బొత్స సత్యనారాయణ గారికి ఏం తెలుసు మా విద్యాశాఖ గురించి, ఆయన విద్యాశాఖ మంత్రిగా కావటమే ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థకు పడినటువంటి చెడుగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు మీరు ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క రాజీవ్ విద్యా మిషన్ నిధులన్నీ కూడా పక్కదారి పట్టించేసి నిధుల్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రం బీజేపీ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లను కూడా మరి రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే కేంద్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లను రద్దు చేస్తే మాట్లాడేటువంటి దిక్కు లేదు ఈ ప్రభుత్వానికి. చంద్రబాబు మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, ఎందుకని చెప్పి నేను అడుగుతా ఉన్నానమ్మా. ఈరోజు నాడు నేడు పేరుతోటి ఈ ప్రభుత్వం ఏ విధంగా స్కామ్ పాల్పడిందో మనం చూస్తా ఉన్నాం. ఎంత దుర్మార్గంగా మరి ఈ ప్రభుత్వం విద్యార్థుల మీద మరి వాళ్ళ యొక్క ముసలి కన్నీరు కాల్చుతూ మరి వాళ్ళు ఏదో వాళ్ళ ప్రేమను వలకబోసినట్టుగా చేస్తూ, ఇందాక పెద్దలు సురేంద్ర నాయుడు గారు చెప్పారు, నేతి బీరలో నేయి చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ మీద వీళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే ఈ 5 సంవత్సరాలు రేపో మాపో ఆయన తెగిపోతున్నాడు, ఎన్నికలు జరగబోతున్నాయి, నోటిఫికేషన్ రాబోతా ఉంది. మరి ఎందుకు ఇదంతా? ఎవరిని మాయం చేయడానికి, ఎవరు మోసం చేయడానికి? మీరు ఒకసారి గమనించండి. ఇందాక సోదరు లక్ష్మణరావు గారు చెప్పారు, ఆయన నిజంగా విద్యా వ్యవస్థ మీద ప్రేమ ఉంటే, పేద విద్యార్థులను ఆదుకోవాలంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉపాధ్యాయులను మీరు ఎందుకు అపాయింట్మెంట్ చేయాలా, ఎందుకు మెగా డిఎస్సి ఏర్పాటు చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని. 31,000 మంది మరి మీరు మెగా డిఎస్సి వేస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో మీరు చెప్పారు, ఆ రోజు 23,000 ఖాళీలు ఉన్నాయి, నేను ఇంకా రేపు 5 సంవత్సరాలకి నేను ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి వేస్తానని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పినట్టు పెద్ద మనిషి ఈ రోజు మరి 6,100 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం ఏందమ్మా ఇది? ఇదేనా ఈ విద్యార్థులకు మేనమామ చేసినటువంటి ఘనకార్యం? ఈయన మేనమామ నిజమేనమ్మా, కంసుడు ఈయన, మేనమామ కాదు ఆయన, కంసుడు మేనమామ, కంస మేనమామ ఈయన. అంటే
ఈరోజు వాస్తవాలు మీరు గ్రహించండి. బైజూస్కి ఎంత దోచిపెడుతున్నారో మనం చూస్తున్నాం. ల్యాప్టాప్లు కొనుగోలు పెడుతుంటే ఎంత కుంభకోణం జరిగిందో మనం చూస్తా ఉన్నాం. మరి బ్యాగులు కొనుగోలు విషయంలో కానివ్వండి, పుస్తకాలు కొనుగోలు విషయంలో కానివ్వండి, అలాగే బూట్స్ కొనుగోలు విషయంలో కానివ్వండి, ఎంత స్కామ్ జరుగుతూ ఉందో, స్కీముల పేరుతో స్కాములు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారమ్మా. ఓకే ఎందుకంటే ఎక్కడ కూడా అవినీతి ఆస్కారం ఉందో అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం అవినీతికి మరి పెద్ద ఎత్తున దారి తీస్తున్న పరిస్థితి. ఓకేనండి. ఓ పక్కన అప్పులు కుప్పైపోతుంది ఈ రాష్ట్రం. 8 లక్షల కోట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందమ్మా? ఈ రోజు చూడండి, మనకి వైసీపీ నుంచి అన్నపరెడ్డి విజయ్ గారు ఉన్నారు. వారిని అడుగుదురు అన్న క్వశ్చన్స్ ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ప్యానల్ సభ్యులకు, బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి అందరికీ నమస్కారం. బేసిక్ గా ఈ రోజు 2009లో భారతదేశంలో చట్టం కాబట్టి అప్పటి నుంచి అమలుకు నోచుకోకుండా, అంటే ప్రభుత్వాలు 3-4 ప్రభుత్వాలు మారినా కూడా, అంటే నా ఉద్దేశంలో ఈ డిబేటు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల మధ్య కాకుండా సరైన విద్యావేత్తలు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళ మధ్య పెట్టింటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేసినా, చెడు పని చేసినా మనం ఏదైనా విమర్శించాలి అనేటువంటి ఒక దృక్కోణంతో మాట్లాడే వాళ్ళకి ఏ పని కూడా మంచి పనిగా అనిపించే అవకాశమే లేదు. ముఖ్యంగా మీరు కూడా అట్లే మాట్లాడతారండి అన్నపరెడ్డి గారు. మీరు ఒక వైసీపీ ప్రతినిధిగా మీరు కూడా వాస్తవాలను దాచిపెట్టి ఒక రాజకీయ నాయకుల్లాగా మీరు కూడా మాట్లాడతారా? అంటే మేమంతా పిచ్చోళ్ళం, తిక్కలోళ్ళం, మీరే తెలియగలోళ్ళ? మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు. ఒకటి అన్నపరెడ్డి గారు, మీరు రాజకీయ పార్టీ ప్రతినిధులను దోషులు చేసి మాట్లాడుతున్నారు. ఇట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్. ఇట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ సార్. అన్నపరెడ్డి గారు, రాజకీయ పార్టీలకి అవగాహన లేని వ్యక్తుల మధ్య పెట్టకూడదు అంటున్నాను. అవగాహన ఉన్న వాళ్ళకి అవగాహన లేదు. మీకంటే మాకు అవగాహన ఉంది. మాట్లాడండి. మీరు దీని గురించి మీరు మాట్లాడండి. విద్యా వ్యవస్థ పైన వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి అవగాహన ఏంటి? వచ్చ సత్యనారాయణ గారికి ఉన్న అవగాహన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవగాహన ఏంటి? చెప్పండి. వైద్య వ్యవస్థని, ముఖ్యంగా విద్యా వ్యవస్థ సారా కాసుకున్నాడికి విద్యాశాఖ మంత్రికి ఇచ్చినప్పుడే ఈ విద్యా వ్యవస్థ మీద మీకు ఎంత అవగాహన ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారండి. అన్నపరెడ్డి గారు, ఒక సారా అమ్ముకున్నాడికి, ఒక దొంగసారా కాసుకున్నాడికి విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి అర్థమైంది విద్యా వ్యవస్థ మీద మీకెంత అవగాహన ఉందో. ఏ మాట విద్యా వ్యవస్థ గురించి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడడానికి మీ దగ్గర సబ్జెక్ట్ లాగానే ఈ రోజు 2009లో పెట్టినటువంటి ఒక్క నిమిషం అందరూ ఒకేసారి మాట్లాడితే క్లారిటీ ఉండదండి. ఒక్కసారి ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. ఒక్కసారి మనకి విజయ్ గారితో కూడా ఒక్కసారి ఆయన కూడా అవకాశం ఇవ్వాలి. ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. ఒక్కసారి వైసీపీ అన్నపరెడ్డి విజయ్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ గారు, ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. మీరు మాట్లాడేది ప్రజల్లోకి వెళ్ళాలంటే వాయిస్ క్లియర్ గా ఉండాలి. ఆ తర్వాత మీరు అఫెండ్ చేస్తారా లేకపోతే మీరు ఒప్పుకుంటారా అదంతా నెక్స్ట్ మాట్లాడదురు కానీ 1 by 1, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళదు, మాట్లాడేది క్లియర్ గా ఉండదు. ఒక్కసారి విజయ్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ గారు, అంటే ఇప్పుడు ఈ విద్యా హక్కు చట్టం ఏదైతే అమెండ్మెంట్ చేశారో ఇది నిజంగానే లబ్ధి చేకూరేది అనుకోవచ్చా? ఇప్పుడు 2009లో విద్యా హక్కు చట్టం చేశారు. అమెండ్మెంట్ ఏమి జరగలేదు. ఇక్కడ అమలుకి ఒక గెజెట్ నోటిఫికేషన్ 2024 సెక్షన్ 12.1.c అనేది ఇవాళ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమెండ్ చేయలేదు, లేకపోతే ఏమీ చేయలేదు. విద్యా హక్కు చట్టం 2009 ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ స్కూల్ కానీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్లలో కానీ 25% పేద ప్రజలకు యాక్సెస్ కల్పించడం, పేద పిల్లలకి. దాంట్లో షెడ్యూల్ క్యాస్ట్, పేద పిల్లలు ఇన్ ది సెన్స్ వాళ్ళ పేరెంట్స్ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉంటే వీళ్ళు ఆటోమేటిక్ గా అర్హులవుతారు. ఖచ్చితంగా ఈ ఉద్దేశాన్ని 2009 నుంచి
మనం చట్టం ఉంది ఇప్పుడు మన జర్నలిస్ట్ పిల్లలకు కూడా కొన్ని జిల్లాల్లో 50% అనధికారిక రాయితీ ఇచ్చారు, కానీ రాను అది కూడా పట్టించుకోవడం మానేశారు. 25% అనేది ఈ చట్టం అనేది ఒక ప్రహసనంగా గత 15 ఏళ్లుగా ప్రహసనంగానే ఉండిపోయింది. దాన్ని ఆ చట్టాన్ని బయటికి తీసి, అంటే 2009లో ఈ చట్టం వచ్చినప్పుడు ఇది ఎట్లా అంటే ఒక్క రోజులో ఏమి అన్ని స్కూళ్లలో ఉన్నటువంటి అన్ని 25% సీట్లు ఒక్క రోజులో ఏమి ఫిల్ అవ్వకావు, అన్ని తరగతుల్లో ఫిల్ కావు. 2009 నుంచి 2016 వరకు 7 సంవత్సరాల కాలంలో వాళ్ళు 5% పెంచుకుంటా వెళ్ళి 2016కి 18% అన్ని తరగతుల్లోకి తీసుకురావాలనే ఒక ప్రయత్నం నాటి కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా నిర్దేశితమైంది. కానీ ఆ విషయంలో దాదాపు బ్రేక్ అయిందండి మీ వాయిస్. ఒక్కసారి మనం షేక్ సైదా గారి దగ్గరికి వెళ్దాం. ఓకేనండి, ఒక్కసారి టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు మాట్లాడుతూ అంటున్నారు, చెప్పండి. మేడం, ఇప్పుడు నేనేమంటానంటే తర్వాత ప్రభుత్వంలో ఉచిత విద్య అందజేస్తున్న తర్వాత ఆ స్కూళ్లలో అక్కడికి చాలా ఇప్పుడు స్కూళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నతంగా తీర్చిదిద్దిన తర్వాత కూడా ఇంకా చాలా మందికి విద్య దూరం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ విద్యా హక్కు చట్టాన్ని 2009 నుంచి 2024 వరకు కూడా అమలుకు నోచుకోవటం చట్టాన్ని ఇవాళ బయటకు తీసి దాన్ని అమలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తే మనం అక్కడ పడి గోల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి మంచి పనిని, ప్రతి చెడ్డ పనిని రాజకీయ పార్టీలు అనేది చెడ్డ పనిని ఖచ్చితంగా విమర్శించవచ్చు, దాన్ని ఎవరేం కాదనలేదు. కానీ చట్టం మీద పూర్తిగా అవగాహన లేకుండా నోటికొచ్చింది మాట్లాడేస్తే కుదరదు అని మాత్రమే నేను అంటాను. అంటే రెండోది ఏంటంటే ఈ 25% సీట్లు అనేవి ఇవాళ 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకాను, లేకపోతే మీరు ఏ చట్టాన్ని అమలు పరిచారండి విజయభాస్కర్ రెడ్డి గారు? మీరు ఏ చట్టాన్ని అమలు పరిచారు? సిఆర్డిఏ చట్టాన్ని అమలు పరిచారా మీరు? సిఆర్డిఏ మరి అమరావతి రాజధాని చట్టాన్ని అమలు పరిచారా మీరు? ఎందుకంటే మీరు మాట్లాడతారు మీకే చట్టం మీద గౌరవం ఉన్నట్టు, మీకే చట్టం మీద గౌరవం ఉన్నట్టు సిబిఐ ఈ రాష్ట్రానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయబట్టి మీరు అడ్డుపడ్డారు. మీరు కూడా మాట్లాడతారు, దయ్యాలు వేదాలు ఉలిచినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే. విజయభాస్కర్ రెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఉలిచినట్టుంది. అరే ఎవడికి అవగాహన లేదండి, ఎవడికి అవగాహన లేదు. చట్టం గురించి మాట్లాడితే దీని సంగతి చెప్ప ముందు ఒక్క నిమిషం విజయ్ గారికి మాట్లాడే అవకాశం ఇద్దాం. ఒక్కసారి విజయ్ గారు మాట్లాడిన తర్వాత మీరు రియాక్ట్ అవుతారు కానీ, ఓకేనా అండి? ఒక్కసారి రెస్పాండ్ అవుతారు, రియాక్ట్ అవుతారు, ఆ తర్వాత మాట్లాడండి. ఈ 5 సంవత్సరాలు గాడులు కాస్తారా? ఈ 5 సంవత్సరాలు గాడులు కాస్తారా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు? ఎలక్షన్ వచ్చే టైంకి 2009లో ఉన్నటువంటి అప్పుడు అమలు చేయలేదు, ఇప్పుడు అమలు చేస్తాను విద్యా హక్కు చట్టం అంటే ఈ 5 సంవత్సరాలు గాడులు కాస్తారా? ఇంటిలో ఓట్లు దండుకోవడానికి రోజుకు కోటుకు ఒక వ్యాసం వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. రోజుకి కోటికి ఒక వ్యాసం వేసి ఓట్లు దండుకోవడానికి అడుక్కోవడానికి రోజు ఒక కొత్త వ్యాసం వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమనిస్తున్నారంటే మీకు ఏ అవగాహన ఉందండి? ఏ అవగాహన ఉంది మాట్లాడుతున్నారు? 25% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా, ప్రతి ఎయిడెడ్ స్కూల్లో కూడా ఈ ఉచితంగా సీట్ల వాళ్ళని ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు మేము. ఎప్పటి నుంచో అమలు చేయాలని పోరాటం చేసిన వ్యక్తులు నేను. మీరు మాట్లాడుతారంటే అవగాహన గురించి మీరు మాట్లాడుతున్న అవగాహన గురించి విజయభాస్కర్ రెడ్డి గారు సార్ ఒక్క నిమిషం. విజయభాస్కర్ రెడ్డి గారు 2009లో ఈ చట్టం వచ్చిందని మీరు చెబుతున్నారు. దీన్ని ఆ రకంగానే తీసుకోగలిగితేనే మాట్లాడండి. రాజకీయ డిబేట్లు వేరు, రాజకీయ డిబేట్లు రాజకీయంగా మాట్లాడతాం. ఈ డిబేట్ చేతగానప్పుడు అది ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటం అనవసరం. అరే మీరు చేత కాదు, మీకంటే మేము మాట్లాడగలం. మేము వయసులో మీరు మాకంటే పెద్దోళ్ళైనా ఏమండి భాస్కర్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఒక మాట. ఎందుకంటే మీరు పెద్ద మనిషి, మీరు మాట్లాడేది దీని మీద పట్టుంది, నాకు అర్థం అవుతా ఉంది. 2009లో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మరి మీరు 2019లో అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది కదా, ఈ స్కీమ్ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలా? ఇప్పుడే మీరు ఏదో చట్టం చేసినట్టు మీరు ఉబలాట పడుతున్నారే, దీనికి సమాధానం చెప్పండి. ఈ ప్రశ్న 2009, 2014
ఈ అందరికి అన్ని ప్రభుత్వాలకు వస్తుంది, ఎవరికో వర్తిస్తుంది అని కాదు. ఎవడు అరే మీ సంగతి చెప్పు కదా బాబు, మీ సంగతి చెప్పు. వాళ్ళని ఎందుకు వాళ్ళ చిన్న భరించింది మీకు, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది, నువ్వు చెప్పు సమాధానం. మీరు చెప్పండి ముందు సమాధానం దీనికి. వాళ్ళ గురించి చెప్పుకో. వాళ్ళ అసమర్థులని కదా మీరు ఓటేసింది. మీరు ఒక్కసారి అధికారంలోకి వచ్చారు కదా, మీరు చెప్పండి. అరే అధికారంలో అంతకుముందు చంద్రబాబు గాడిదలు కాల్చారా? ఇప్పుడు ఒక ఆయన అన్నాడు గాడిదలు కాల్చారని. అంతకుముందు చంద్రబాబు గాడిదలు కాల్చాడా? ఇదే చట్టం అప్పుడే వచ్చిందని తెలుసు కదా. మీరు వాళ్ళు ఓటేనంటారు, మీరు వాళ్ళు ఓటేనంటారు. పోతే వదిలేయండి. మొదలు పెట్టడాన్ని సంశయించొద్దు, మొదలు పెట్టడాన్ని వ్యతిరేకించొద్దు. మొదలు పెట్టడానికి వచ్చిన వాళ్ళని స్వాగతించండి. మీకు చిత్తశుద్ధి లేదా అంటున్నామండి సార్. విజయభాస్కర్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు, మీరు ఎందుకు మాట్లాడతారు? మొదలైంది మీకు ఏంటంటే ఇటువంటి మంచి పనులు ప్రజల్లో అదేమన్నా ఇంకొంచెం ఆయనకి ఏమన్నా జగన్కి ఏమన్నా మేలు జరుగుతాం రాజకీయంగా, లేకపోతే వ్యవస్థల్లో ఏమన్నా ఇదైద్దనే ఒక భయం తప్ప మీకు ఇది ఏమీ లేదు. అది అంతకు మించి ఏం కనపట్లేదు. మేలు జరగాలనేటువంటి అన్నపరెడ్డి విజయ్ గారు, ఈ ఆలోచన ఏం కనపట్లేదు. ఎప్పుడు అన్నపరెడ్డి విజయ్ గారు ఒక్కసారి మనకి టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారట. ఒక్కసారి ఇప్పుడు మేడం, ఇప్పుడు నేనేమంటానంటే, ఒకవేళ ఇప్పుడు విజయ్ గారు అన్నను నేను అడుగుతున్నా, విజయ్ భాస్కర్ రెడ్డి అన్న నేను అడుగుతున్నా. ఇప్పుడు 2009లో అప్పటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు అనుకున్నాం. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ కూడా చేయలేదు అనుకున్నాం. ఇప్పుడు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది కదా. మీకు అంత ప్రేమ ఉంటే, మీ తండ్రి గారు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం మీద మీకు అంత ప్రేమ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అణగారిన వర్గాల మీద అంత ఇదుంటే, ఈ 4 సంవత్సరాల 10 నెలలు ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి, ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థను ఇంత బాగా మీరు చేసేటప్పుడు బైజూస్కు ఏదో దేశంలో నుండి వచ్చిన బైజూస్కు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా వాళ్ళకి దోషి పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంతకుముందు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అద్భుతంగా రాణించేటువంటి విద్యార్థులందరినీ కూడా వెలికి తీసి ఐఏఎస్ ఆఫీసర్ గాను, ఐపీఎస్ ఆఫీసర్ గాను, దేశ పౌరులుగా తీర్చిదిద్దారు ఆ రోజు. అంటే ఈ రోజు ప్రైవేట్ స్కూల్ వచ్చినాయని ప్రైవేట్ స్కూల్లే చదువు బాగా చెప్తున్నారని కాదు కదా. మీరు వచ్చిన తర్వాత మీరు అంత ఉన్నతమైన ఆలోచనలు చేసి అంత బాగా చేసేవాళ్ళు అయితే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చిత్తూరు జిల్లాలో ఎర్రచెరువుపల్లి అని ఒక స్కూల్ ఉంది. ఎర్రచెరువుపల్లి స్కూలు ఆ చిత్తూరు జిల్లాలో ఒక నేము ఫేమ్ ఉండే స్కూల్. ఆ స్కూల్ నుండి చదివి చాలా మంది ఐఏఎస్లు అయినారు, చాలా మంది ఐపీఎస్లు అయ్యారు. అదే విధంగా చాలా మంది మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు, పారిశ్రామికవేత్తలు అయ్యారు, అందరూ అయ్యారు. ఈ రోజు ఆ స్కూల్ కి దాదాపు 15 ఎకరాల భూమి ఉంది. ఆ 15 ఎకరాల భూమి కొట్టేసేదానికి నాడు నేడు పేరుతో అక్కడ స్కూలు సరిగా పనిచేయలేదు, ఉపాధ్యాయులు సరిగా లేరు అని చెప్పేసి దాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. ఆ స్కూలు భూమిని వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టేసి డబ్బులు దండుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా ఆ స్కూల్లో ఒక 50 మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదువుకుంటున్నారు. అక్కడ ముగ్గురు టీచర్లు ఉన్నారు. అంటే మీరు నాడు నేడు పేరుతో గవర్నమెంట్ పాఠశాలన్నింటినీ కూడా ఉద్ధరిస్తామని చెప్తున్నటువంటి మీరు ఎందుకంటున్నారంటే, ఆ స్కూలు పూర్వ విద్యార్థి మా పూర్వ విద్యార్థులు అందరూ కూడా కలిసి ఆ స్కూల్కి దాదాపు 15 లక్షల రూపాయలు మా డబ్బులు వెచ్చించి అక్కడ టేబుళ్ళు, చైర్స్ ఇవన్నీ కావాలంటే మేము చేయించాం. నాడు నేడు అని పేరు చెప్పారు, ఎక్కడా కూడా ఏమీ కనీసం ఒక తలుపు పోయింటే కూడా ఆ తలుపు కూడా పెయింట్ వేయలేదు. మీరు ఏమి సాధిస్తా ఉన్నట్టు? ఈరోజు కొత్తగా ఏదో విద్యా వ్యవస్థ మీద మీకొక్కరికే ప్రేమ ఉన్నట్టు, ఎవరికి ప్రేమ లేనట్టు మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే విధంగా మీరు అంటారు మీకు అవగాహన లేదు, మీకు అవగాహన లేకుండా మీరు మాట్లాడకూడదని. అవగాహన అంటే ఎలా? అంటే మీరు ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీరు ఇచ్చిన వాగ్దానం లేదు, చట్టం మీరు చేసిన చట్టాలు ఏదైనా కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటే
మీరు అన్ని మాట మేము ఒప్పుకుంటాం. ఓకేనండి, మీరు చెప్పారు ఒక్కసారి కదా, మనం ఇప్పుడు ఒక్కసారి విజయ్ గారి అన్న దగ్గరికి వెళ్దాం. చెప్పారు. ఒక్కసారి అన్న ఒక సెకండ్ కన్క్లూడ్ చేస్తా. ఇప్పుడు సయ్యద్ అన్న అడిగారు సిఆర్డిఏ చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేశారా అని. మరి చట్టం మీద అంత ప్రేమ ఉంటే సిఆర్డిఏ చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు కదా. అదే విధంగా ఉద్యోగస్తులు ఇప్పుడు ఉపాధ్యాయులకు మీరు ఏం చేస్తున్నారు? తెల్లవారితో పోతానే లెట్రిన్ ఫోటో పెట్టమంటారు, కోడిగుడ్లు కౌంట్ చేసుకోమంటున్నారు, బియ్యం తూకం వేసుకోమంటున్నారు. ఇవన్నీ చేసుకునే ఈ పని చేసుకోవాలన్నా వాళ్ళు విద్యార్థులకి చదువు చెప్పాలనా? అంటే మీరు విద్యా వ్యవస్థను ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అంటే అంత చదువుకొని ఉద్యోగస్తులయ్యి వాళ్ళు ఒక ఉపాధ్యాయులు భావితరాల పౌరుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి ఉపాధ్యాయుల చేత లెటర్లు కడిగిస్తారు, కోడిగుడ్లు ఎంచుకోమంటారు, బియ్యం టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు అన్న సురేంద్ర నాయుడు అన్న. వీళ్ళు టార్చర్ భరాయించలేక టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, గుండె అయిపోయి చనిపోయారు. ఓకేనండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఒక్కసారి మనం అన్నపురెడ్డి విజయ్ గారు అంటే ఇన్ని చేసేటప్పుడు మీకు చిత్తశుద్ధి ఉందా? మీకు చిత్తశుద్ధి లేదు కదా. ఒక్క నిమిషం అండి, విజయ్ గారు కూడా మాట్లాడతారు. ఒక్కసారి అంటే అందరిలాగా మీరు మాట్లాడుకుంటారు. మీరు పెద్దవాళ్ళు, మీరంటే మాకు గౌరవం. సురేంద్ర నాయుడు గారు మాట్లాడాలన్నా ఒక్కసారి విజయ్ గారికి కూడా అవకాశం ఇవ్వాలి. ఒక్కసారి విజయ్ గారు ఇక్కడ ఎవరెవరికి అవకాశం కల్పిస్తున్నారు డైరెక్ట్ గా చెప్పాలంటే? అంటే ఇది కూడా ఎవరైతే ఇందాక అనుకున్నట్టు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి కుటుంబాల పిల్లలు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రుల యొక్క పిల్లలు, వాళ్ళకి, అండ్ ఎవరైతే డిజేబుల్డ్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది, అంతేనా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, డిజబుల్డ్, ట్రాన్స్జెండర్స్, ఇవన్నీ జగనో, రాజశేఖర రెడ్డో లేకపోతే చంద్రబాబు నాయుడు చేసిన చట్టమో కాదు. దేశవ్యాప్తంగా 2009 ఈ దేశవ్యాప్తంగా చేసిన చట్టం రాష్ట్రాల్లో అమలుకి 2009 నుంచి ఎందుకు అమలు కాలేదు అంటే 2009 నుంచి కూడా 2013, 14 వరకు కూడా ఈ చట్టం మీద పలు రాష్ట్రాల్లో పలు చోట్ల కేసులు నడిచినాయి. ఆఖరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చైతన్య నారాయణ వంటి సంస్థలు ఇలా మేము వ్యాపారం చేస్తే మేము అనేటువంటి కేసులు నడిచినాయి. ఇక్కడ ఏంటి కాన్ఫ్లిక్ట్ అనేది ఏంటి? ఎందుకంటే గవర్నమెంటే చెల్లిస్తోంది అంటున్నారు కదా విజయ్ గారు, గవర్నమెంట్ నుంచే ఈ ఫీజులు వెళ్తాయి అంటున్నారు, అవునా? సో ఇందులో ఏముంది కాన్ఫ్లిక్ట్? ఒకసారి చెప్తారమ్మా. అంటే గవర్నమెంటే చెల్లిస్తుంది ఇవేవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ప్రమేయం లేనటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ కావచ్చు, అన్ఎయిడెడ్ కావచ్చు, వీటికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. అమ్మా మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నా, ఈ చట్టంలో గవర్నమెంట్ సొమ్ము చెల్లించాలని లేదు. మీకు ఓపెన్ గా చెప్తున్నా, ఈ చట్టంలో గవర్నమెంట్ అమ్మఒడి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి పథకంలో ఎవరైనా లబ్ధి విజయ్ గారు ఒక్క నిమిషం విద్యా సంస్థ నడిపే వాళ్ళందరికీ ఇక్కడ అదే మరి ఇది ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కాదు. ఎవరైతే అమ్మఒడి పొందుతున్నారో ఒకవేళ వాళ్ళు వెళ్ళి దీనిలో జాయిన్ అయితే దానిలోంచే కోత ఉంటుంది అనేది కూడా ఉంది కదా, కాదంటారా? వాళ్ళని కేంద్ర ప్రభుత్వ చట్టం, మీరు ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు, ఎవరు ఏమి చేయొద్దు. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు. చట్టాన్ని అమలు చేస్తున్నారంటే ఇక్కడ ఏ రకమైనటువంటి ఇది లేదు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ గాను ఇంకొకటి. అండ్ చాలా మంది ఉంటారు కదా అర్హులు విజయ్ గారు, చాలా మంది అర్హులు ఉంటారు, అందరికీ అవకాశం ఇవ్వలేరు, కేవలం లాటరీ పద్ధతిలోనే చేస్తారట కదా. సంబంధించి మాత్రమే ఈ సంవత్సరం 1వ తరగతి పిల్లలకు మాత్రమే అడ్మిషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అనుమతి పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25% సీట్లు అంటే 90,000 సీట్లని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ఉచితంగా అందజేయాల్సి ఉంటుంది. ఇది ఏ రకమైనటువంటి 90,000 ఇస్తున్నారా అండి? 90,000 ఇప్పుడే ఇస్తున్నారా? 90,60,000 సీట్లలో పారదర్శకమైన అడ్మిషన్లు CSE.AP.in లో స్కూల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన పాఠశాలలన్నిటికీ 25% సీట్లు పేద విద్యార్థులకు అందుతాయి. మేము ఇచ్చేది ఏమి లేదు, ఇది అడ్మిషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ వస్తాయి. దీంట్లో అందరికి ఇస్తారా విజయ్ గారు? ఎంత మంది అప్లికేషన్ పెట్టుకుంటే అంతమందికి ఇస్తారా? ఇక్కడ లాటరీ పద్ధతి నడుస్తుంది అంటున్నారు కదా. 25% సీట్లు 90,000 మందికి అవకాశం ఉంది. ఇప్పుడు 90,000 మంది. ఇంకొకటి
దీనికి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంది. ఇది ఇప్పటి వరకు జవాబుదారీగా అయినటువంటి ప్రైవేటు పాఠశాలలన్నింటికీ కూడా ఇది ఒక చెక్ పాయింట్ కానుంది. వాటి నిర్వహణ ఎలా ఉంది అనే విషయాన్ని ప్రభుత్వం తొంగి చూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విమర్శలు వస్తున్నాయి. దీని మీద గతంలో చాలా పలు సుప్రీంకోర్టు దాకా కేసులు వెళ్ళినాయి. ఈ చట్టాన్ని ఎట్లయినా సరే ఖచ్చితంగా 25% సీట్లు ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు పలుసార్లు చెప్పింది. అది ఇవాళ చేసామా నిన్న చేసామా? 15 ఏళ్లుగా అమలుకు నోచుకోనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక చట్టాన్ని ఇవాళ ఇస్తున్నాం. దానికి ఏ రకమైన ప్రభుత్వ భారం లేదు. ఉచితంగా 90,000 సీట్లు. మరి ఈ ఫీజు భారం ఎవరు మోస్తారు? ఈ ఫీజు భారం మీరు కాదంటున్నారు, గవర్నమెంట్ ఏం చెల్లించదు అంటున్నారు. మరి ఈ ఫీజు భారం ఎవరు మోస్తారు? ప్రైవేట్ స్కూల్స్ ఏనా, యాజమాన్యాలేనా? ఈ చట్టం రాజశేఖర రెడ్డి గారు చేసింది. యామిని గారు ఇక్కడ ఏంటంటమ్మా 25% ఫ్రీగా ఇవ్వాలని మనకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అవి ఖచ్చితంగా చట్టం అనేది ఉంది. కాబట్టి దాని ప్రకారంగానే ఏ ప్రభుత్వం కూడా రూపాయి చెల్లించదు. ప్రభుత్వ కాలేజీలో ఉన్నాయంటే స్కూల్లో ఉన్నాయండి, అది వాళ్ళ బాధ్యతలు ఇవ్వాలి. 25% ఎవరైతే బడుగు లేని వర్గాలు ఆర్థికంగా సామాజికంగా వెనక్కున్నటువంటి తరగతిలో ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలని ఆ చట్టం ఎప్పటి నుంచి ఉందమ్మా. కానీ ఇది ఇంప్లిమెంటేషన్ చేయాల. దేనికి చేయలేదంటే ప్రైవేట్ స్కూల్ ద్వారా, ప్రైవేట్ కాలేజీల ద్వారా వీళ్ళు దండుకునే కమిషన్లకి ఈ ప్రభుత్వం ఎవరైతే సీఎం అవుతున్నారో వాళ్ళు కమిషన్ దండుకోవడానికే సరిపోయింది. ఈ కమిషన్ సార్ విజయరెడ్డి గారు, మేము ఆ చట్టం కోసం పోరాటం చేసిన వ్యక్తులు సార్. మేము అది ఇంప్లిమెంటేషన్ చేయాలని మాత్రమే తెలుసు తమ్ముడు. అన్నపురెడ్డి గారు పద్ధతిగా మాట్లాడడం మాత్రమే తెలుసు తమ్ముడు. అన్నపురెడ్డి గారు అది చేయాలని కోరుకున్నాం. అది 100% సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. తద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా నాణ్యమైన విద్యార్థులను మేము కోరుకుంటున్నాం. కానీ మీరు ఎలక్షన్ టైంలో ఎలక్షన్స్ పండుగ ఈ రకంగా చెప్పడం కరెక్ట్ కాదు. మీరు అర్థం చేసుకోండి. ఓకేనండి, ఫైనల్ గా ఒక్కసారి ఒక్క నిమిషం అండి, ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దాం. టైం అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వైసీపీ నుంచి అన్నపరెడ్డి విజయ్ గారు, కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు, అదేవిధంగా జనసేన నుంచి లక్ష్మణరావు గారు, టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు. ఓకేనండి, థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం 2009 దానిలోని 12 అండ్ సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ సి ప్రకారం గవర్నమెంట్ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో, అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో వీటన్నింటిలో కూడా 25% సీట్లు ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారో, అంటే విద్యార్థులు కావచ్చు ఎవరైనా, సో వాళ్ళకి ఉచితంగా అడ్మిషన్స్ అంటున్నారు. సో 5 నుంచి 6 సంవత్సరాల మధ్యన ఉన్నట్టు వాళ్ళు. సో మరి చూడాలి, ఇది కేవలం నిజంగానే లబ్ధి చేకూర్చే అంశమా లేకపోతే ఎలక్షన్స్ అంట ముందు తెలుస్తుంది. ఇది వాటి క్వశ్చన్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.